అందరికీ నమస్కారం అండి. అంటే ఇలాంటి విషయస్ అంతా జెన్జీ లాగా ఉన్నారు, వాళ్ళకి అర్థమవుతుందో లేదో. గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఎనర్జెటిక్, సో ఎనర్జైజింగ్ టు సీ యూ ఆల్ హియర్. నాకు రమ్య సడన్లీ నిన్న కాల్ చేసి ఐ థింక్ ఐ నీడ్ టు బీ ద event అంటే ఐ నో హర్ ఫర్ సో లాంగ్, లైక్ ఫర్ 2-3 years. సడన్గా ఈ ప్రాజెక్ట్లో తను ప్రొడ్యూసర్ అన్న విషయం కూడా నాకు కొంచెం లాస్ట్ మినిట్లో డిక్లేర్ చేసింది. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అని. ఐ నో ఇట్స్ ప్రొడ్యూస్డ్ బై నాని అండ్ సంపత్ అండ్ couple more people with long effort, lot of effort. I know this film has been going on for almost like a year and a half నుంచి తెలుసు, స్టార్ట్ అయినప్పటి నుంచి. I connected with Pranav when I went to సరిగమప్ప. అప్పుడే చాలా టాలెంటెడ్ కుర్రాడు అనిపించాడు. ఐ వాజ్ రియలీ విషింగ్ హిమ్. ఐ థింక్ నీకు ఏదో ప్రామిస్ కూడా చేసినట్టున్నావు సినిమా చేస్తానని. ఉంది గుర్తుంది, నువ్వు గుర్చేయకపోయినా కూడా. సో ఇది నేను చాలా అంటే లైక్ ఇండిపెండెంట్ ఫిల్మ్. కొన్నిసార్లు ఫైర్ అవుతాయి, కొన్నిసార్లు ఫైర్ అవ్వవు. లాట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ టు కమ్ టుగెదర్. సినిమా అనేది అసలు 100 మంది 100 ప్రాబ్లమ్స్ 100 హర్డిల్స్ ఓవర్కమ్ అవుతూ వచ్చే కొన్ని వందల రోజులు చేసే ఒక ప్రాసెస్ ఇది. అండ్ ఫైనలీ ఇట్ ఈస్ దేర్ ఆల్మోస్ట్ అట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద థియేటర్స్. అండ్ ట్రైలర్ చూసే వరకు నాకు ఆన్ విచ్ సైడ్ ఇట్ విల్ బీ ఫాలోయింగ్, లైక్ యునో ఆర్ దే దేర్ అనే ఒక చిన్న కన్సర్న్ ఉండేది. The moment I saw the trailer, I am super thrilled, and it has all the elements of all the recent blockbusters you have seen. Little Hearts Aina lepothe, and Raju with Rambai, she is also part of that project as one of the producers. Ramya, I think the time start ayinattundi. And Patang definitely ga chudagane youth ante enti కావాల్సినంత ఇన్నసెన్స్, కానీ అది ఇన్నసెన్స్ అని ఒప్పుకోము. కావాల్సినంత కన్ఫ్యూషను, కానీ అది కన్ఫ్యూషన్ అని ఒప్పుకోము. సో అవన్నీ కనిపిస్తున్నాయి అక్కడ. అండ్ కాంప్లెక్సిటీస్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ ఫ్రెండ్షిప్స్. అండ్ బికాస్ దట్ కమింగ్ ఆఫ్ ద ఏజ్ ఫిల్మ్లో ఉండాల్సినటువంటి ఎలిమెంట్స్ అవి. ఆ ఎలిమెంట్స్ అన్నీ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. దానికి తోడు దెర్ ఇస్ అ గ్రేట్ ఎనర్జీ, మ్యూజికల్ ఎనర్జీ, అండ్ ఎవ్రీ యాక్టర్ ఈజ్ లుకింగ్ వెరీ ప్రామిసింగ్ అండ్ ఇన్నసెంట్. They are very charming, very cute. I'm not saying it for anybody out here. I'm just genuinely, I just as an audience ఒక చిన్న ట్రైలర్ చూస్తే ఒక చిన్న ఆడియన్స్ రెస్పాన్సే ఇస్తున్నాను నేను ఇక్కడ, మ్యాగ్నిఫై చేయట్లేదు. ఓకే, సో ఐఎమ్ డెఫినెట్లీ హోపింగ్ దిస్ ఫిల్మ్ విల్ వర్క్ వెరీ వెల్ ఇన్ థియేటర్స్ and December 25th, even though there are a lot of other films. I'm betting high on Patang. So wishing all the very best for everyone involved in this. You look like Aditya Hassan. Kaadu kada? Suddenly I was. Okay. Yeah. Thank you. It's a joy to be here. Okay. All the best to all of you. Okay. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఇది నా 100వ సినిమా రిలీజ్ సార్, దేవగడ్డ సార్. దిస్ ఈజ్ మై 100th మూవీ రిలీజ్ సార్. నా 100వ సినిమా రిలీజు. 3 సంవత్సరాల నుంచి పిల్లలందరితో తిరిగి నేను ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు జరుపుకునేటప్పుడు నెక్స్ట్ ఇయర్ 8 ఆ 50 ఏళ్ళ దగ్గర ఆపేశాను. పతంగ్ స్టార్ట్ అయినప్పుడు 50th బర్త్డే, ఈ ఇయర్ కూడా 50th బర్త్డే. అంతలాగా వీళ్ళు నాకు కొంత కొత్త రక్తాన్ని ఇచ్చేశారు వీళ్ళందరూ. మీ లుక్ చూస్తుంటే మీరు చేయబోయే నెక్స్ట్ సినిమా పేరు రాక్ స్టార్ అనే ఫీలింగ్ ఉంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను దేవకట్ట సార్తో కూడా నేను కలిసి పనిచేశాను రిపబ్లిక్లో. సో ఈ మొత్తంలో ఒక దుర్మార్గుడు ఎవరంటే బండిరెడ్డి నాని మధ్యలో ఉన్నాడు, అమాయకంగా అక్కడ ఉంటాడు, దాంకుని ఉంటాడు. అసలు ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్, నేను రకరకాల పరీక్షలు రాసి కలెక్టర్ దాకా వెళ్ళి జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడి కష్ట నష్టాలు చూసి సినిమాల్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత గుండె ఆగిపోయినంత పని అయింది. అసలు దీన్ని డీల్ చేయడమే కష్టం ఈ ఫీల్డ్ని. చదువు చాలా ఈజీ, పరీక్షలు రాసేసుకుని పాస్ అయిపోతాం. ఈ అబ్బాయిని చూస్తే అసలు అంటే నువ్వు నాని ఒక అరగంటలో ఒక హెలికాప్టర్ కావాలంటే తెచ్చేద్దాం సార్ అంటాడు. అసలు ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ ఏంటో అర్థం కాదు. నేను ఎక్కువ టైం తీసుకొని చాలామంది ఉన్నారు మాట్లాడడానికి. ఒక్క మాట చెప్తాను, ఏదైనా కూడా ఇందాక సార్ చెప్పినట్టు జంజీ అర్థమవుతుందో కానీ చెప్తాను. ఒక చిన్న చినుకు పైనుంచి కిందకు పడితే ఆ చినుకు ముందు ఏరు అవుతుంది. అంత ఎక్కువ చినుకులు వర్షం కలిసి ఒక చిన్న వాగు కానీ ఏరు కానీ అవుతుంది. ఆ ఏరు పెద్ద హోరు చేస్తూ ఒక నది అవుతుంది. తర్వాత ఆ వాటర్ అంతా కలిపి లాస్ట్లో సముద్రం అవుతుంది. 3 సంవత్సరాల క్రితం పతంగ్ ఒక చినుకులా మొదలైంది,
టీజర్ ట్రైలర్ దగ్గరికి వచ్చేసరికి వాగు నదిలా మారింది. రేపు December 25th ఒక మహాసముద్రం అంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నాని. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ద గైస్. నేను ఈ సంవత్సరం జనవరి 10, 12 తారీఖునో 13 తారీఖునో ఈ సంవత్సరం సంక్రాంతికి వస్తున్నాను ఒక 45 రోజులు ఫుల్ లెంగ్త్ రోల్ చేసి నా రేటు కూడా బాగా పెంచేసుకున్నాను. చాలా పెద్ద వేషం ఇచ్చాడు అనిల్ రావిపూడి, అది 300 కోట్లు కొట్టింది నాని. ఇది మరి December 25th ఇయర్ ఎండ్లో వస్తుంది. నాది కూడా కొంచెం మంచి హ్యాండే. ఇది చాలా చాలా కోట్లు కొట్టి నాని మళ్ళీ నెక్స్ట్ సినిమాలో మా అందరికీ మంచి మంచి వేషాలు ఇచ్చి ప్రణీత్కి పిల్లలందరికీ పేర్లు చెప్పలేని అందరూ నాకు సినిమా పేర్లు గుర్తుండిపోయి ఈ అబ్బాయి కనపడగానే విస్కీ అంటాను, కోపంగా చూస్తాడు. నా పేరు విస్కీ కాదయ్యా, పైకి బాగుండదని విస్కీ కాదని లోపల తిట్టుకుంటున్నాడు. సో అలాగా ఈ పిల్లలందరూ బాగా నటించారు. 3 సంవత్సరాలు వాళ్ళతో పాటు తిరిగి ఉన్నాను. క్యారవాన్లో వీళ్ళందరినీ ఒక చిన్న డోర్లో కుక్కి, నేను కొంచెం పెద్ద యాక్టర్, నాకు పెద్ద డోర్ ఇచ్చేవారు, పక్క నుంచి బండబూతులు తిట్టేవారు, అన్నీ వినపడినా కూడా సర్దుకున్నాను. మంచి వేషం, మంచి 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 సినిమా చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వన్ లాస్ట్ వర్డ్ అండి, బిఫోర్ ఐ లీవ్ ఐ నీడ్ టు గో టు అనదర్ గ్యాదరింగ్. నేను శ్రీనివాస్ గారిని నేను రిపబ్లిక్ కూడా బాగా చాలా కష్టపెట్టాను. ఆయన చాలా ప్లెజెంట్గా భరించారు. బట్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం చూసి, అండ్ దెన్ ఇప్పుడు మిమ్మల్ని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లుక్ చూస్తుంటేనే మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు అనిపిస్తుంది. నైస్ టు సీ యూ. అండ్ ఇందాకే నాని ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చాడు. నాని చాలా సింపుల్గా, క్విక్గా, తొందరగా పరిచయం అయిపోయి చాలా దగ్గర అయిపోయాడు. టూ సెకండ్స్లో బేసిక్గా తను ఒక సర్ప్రైజ్ చెప్పాడు. ఒక షాక్ ఏంటంటే, ఆటోనాగ్ సూర్య అప్పుడు ఒక చిన్న వాయిస్ టీజర్ నేను ఏదో పిచ్చోడ్లాగా వదిలేను ఒకటి నా వాయిస్తోనే. అంటే సినిమా హీరో ఎవరు తెలీదు, ఏంటో తెలీదు, జస్ట్ స్క్రిప్ట్ అలా అయిపోయింది. జస్ట్ ఒక సీన్ రాస్తున్నప్పుడు ఆ డైలాగ్ బాగా నచ్చి జస్ట్ ఐఫోన్లో రికార్డ్ చేసి ఊరినే ఐడిల్ బ్రెయిన్ జీవి పంపిస్తే దీన్ని స్కోర్ కొట్టించి పెట్టే ఐడిల్ బ్రెయిన్లో అప్లోడ్ చేద్దామంటే అలా పిచ్చోడ్లాగా అప్లోడ్ చేసి నేను యూఎస్కి వెళ్ళిపోయా ట్రావెలింగ్. దానికి వచ్చిన క్రేజ్ నాకు తెలిసి అది ఆల్మోస్ట్ లైక్ ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి వచ్చినంత క్రేజ్ వచ్చింది. అందులో వన్ ఆఫ్ ద కీ ఎలిమెంట్ అవర్ మ్యాన్ నాని పవన్ కళ్యాణ్ గారిని పెట్టి ఒక ఎడిట్ చేశాడు అప్పుడు. సో ఆ ఎడిట్ చూసి పవన్ కళ్యాణ్ గారు పిలిపించి మాట్లాడాడు, ఏంటి నా కోసం రాసుకున్నావు కదా అని. అంత ఒక తెలియకుండానే, నాకు తెలియకుండా ఈరోజు తెలుసుకునేటట్లు పరిచయం. హాయ్ అందరికీ, నా పేరు వంశీ పూజిత్. సో పతంగ్లో ఆల్ పీస్ మీ అందరికి తెలుసు అప్పుడే. ప్రణీత్, పూజిత్, ప్రణవ్ అండ్ ప్రీతి. సో ఈ ట్రైలర్ కూడా పీనే, ప్రిటీ, సూపర్ ప్రిటీ. చాలా అంటే నేను ముందే చెప్పినట్టు ఇప్పటిదాకా నేను ఏది చూడలే, అంటే ఒక్క షార్ట్ కూడా చూడలే ట్రైలర్ది. వద్దని ఇప్పుడు చూసి మైండ్ బ్లో అయిపోయింది. నేను ఏం మాట్లాడాలా అన్నీ ఆలోచించుకుందంతా ఎగిరిపోయింది నా మైండ్లో నుంచి. బట్ దెన్ ఒక్కటైతే చెప్పాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు మీరు 4-5 షార్ట్స్ చూసారు కదా ట్రైలర్లో, కైట్ ఫ్లయింగ్ కాంపిటీషన్ షార్ట్స్. అయితే ఇది చేసిన వాళ్ళు US వాళ్ళు కాదు, ఆస్ట్రేలియా వాళ్ళు కాదు, ముంబై వాళ్ళు కాదు, చెన్నై వాళ్ళు కాదు, ఎవరు కాదు, మన తెలుగు వాళ్ళు. విజయవాడలో ఒకడు కొత్త డెబ్యూటెంట్ దట్ గై, ఆయన స్టార్ట్ చేసిండు. అది నేను మా సాయన్న డీనెక్లో పనిచేస్తాడు, అది తోప్ కంపెనీ, VFX కంపెనీ. సో నేను మా సాయన్నకి చెప్పిన, సాయన్న మా ట్రైలర్ వస్తుంది, 4-5 షార్ట్లు ఉంటాయి చూడు, మీ డీనెక్కి కాంపిటీషన్ ఇస్తుందని. సో అంత అమేజింగ్. లాస్ట్ 30 minutes బ్యూటిఫుల్ ఉంటుంది కైట్ ఫ్లయింగ్. ఇక మనం ఫుల్ గర్వంగా చెప్పుకోవాలి, దట్ ఈస్ దిస్ తెలుగు ఫిలిం, హైదరాబాదీ ఫిలిం మనం కొట్టినాం. అంటే దిస్ ఇస్ నాట్ ఎ జోక్. 3 years మేము అందరం, ఎవ్రీవన్, యాక్టర్స్, టెక్నీషియన్స్, ఎవ్రీవన్, వీఆర్ ఆల్ ఆన్ పతంగ్. ఎవరు అసలు సినిమా వేయలే 3 ఏళ్ళు, పతంగ్ మీదనే ఉండే. అది ఎంత ఏమో, ఐ డోంట్ నో హౌ స్టూపిడ్ దట్ కాల్ ఇస్. బట్ దెన్ ఐ థింక్ 25th December we all will know that is not stupid at all. That is super. That is splendid. సో ఇప్పుడు నేను ఫుల్ హై, ట్రైలర్ హైలో ఉన్నా కాబట్టి ఇక గట్టిగా కాన్ఫిడెంట్గా మాట్లాడతాగా. మా డాడీ వాళ్ళు వద్దు హంబల్గా ఉండాలంటారు. బట్ ఇక విస్కీ గురించి అయితే, ఇక విస్కీ అంటే విస్కీ 100% హైదరాబాదీ. నేను మొన్న భద్రకాల చెప్పిన. సో నేను 1000% హైదరాబాదీ. సో ఆ 100% హైదరాబాదీకి ఎంత ఇచ్చిండొచ్చో ఆలోచించుకోండి. ఎవ్రీ డైలెక్ట్, ఎవ్రీథింగ్ వాజ్ ప్రాపర్లీ ప్లాన్డ్ అండ్ స్పాంటేనియస్లీ మ్యాజికల్గా ఏమొస్తుంది చేసినాము.
ఇట్ ఈస్ అ గ్రేట్ క్యారెక్టర్. ఎవ్రీ వన్ విల్ లవ్ ఇట్. వెరీ మాస్ క్యారెక్టర్, కానీ దాంట్లో కూడా కొద్దిగా క్లాస్ ఉంటుంది. ఇంకేం చెప్పాలబ్బా విస్కీ గురించి, చాలా చెప్పొచ్చు. బట్ యా, విస్కీ చాలా స్పెషల్. ఆడు చాట్ చేసిన స్పెషలే. సో నేను పానీపూరి బండి ఉంటుంది, నేను అబ్బాయిలకి ఆ పానీపూరి లుట్టి బ్యూటిఫుల్ గర్ల్స్కే ఇస్తా. సో అట్లాంటి క్యారెక్టర్ విస్కీ. ప్రీ రిలీజ్లో ఇక వాళ్ళందరూ వస్తారు, మాట్లాడలేము కాబట్టి ఇక్కడ ఎక్కువ మాట్లాడేస్తున్నా. సో ఎస్, నేనైతే ప్రామిస్ చేస్తా దట్ వీ విల్ గివ్ ద బెస్ట్ ఫిలిం ఆఫ్ దిస్ ఇయర్ ఫర్ షూర్. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళు, టీవీలో చూస్తున్న వాళ్ళు, ఫోన్లో చూస్తున్న వాళ్ళు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఈ ట్రైలర్ నచ్చితే 10 days ఉంది, ఆ ప్రీమియర్కి 10 days ఉంది. ఎవ్రీడే 10 మెంబర్స్కి చెప్పండి పతంగ్ వస్తుంది, తెలుగు ఫిలిం విల్ బి ప్రౌడ్ అండ్ యూ గైస్ విల్ బి ప్రౌడ్ దట్ యూ ఆర్ ప్రమోటింగ్ అండ్ సపోర్టింగ్ ఆర్ ఫిలిం అని. దిస్ ఇస్ ఫర్ షూర్. చాలా చాలా కాన్ఫిడెన్స్ అయిపోయింది. ఓకే, అండ్ ఎస్ అంతే. 25th పతంగే కాదు, నా బర్త్డే వస్తుంది. సో దీస్ 3 years I didn't like celebrate my birthday because అంతే టెన్షన్ ఉంటుంది కదా, ఏం సెలబ్రేట్ చేస్తాం బర్త్డే మనం. సినిమా ఉంది, ఎప్పుడు వస్తుంది, నాని అన్నకి యాక్సిడెంట్ అయింది, హీ వాజ్ ఆన్ డెత్ బెడ్. సో వీ నెవర్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. కానీ ఈసారి అన్న మా వాళ్ళు అందరు చిన్న చిన్న పార్టీ అవుతుంటే, అరే విస్కీ తాగాడు అని అందరు డిసప్పాయింట్ అవుతారు. ఈ 25th December పక్కా విస్కీ తాగుతా, పక్కా అందరు హ్యాపీ అవుతారు. నేను విస్కీ టేస్ట్ చేస్తా ఈసారి. అందరికి నమస్కారం అండి, నా పేరు ప్రణవ్ కౌశిక్. ఇది నా ఫస్ట్ ఫిలిం. ఇది చాలా చిన్న సినిమా అండి. చిన్న సినిమా ఎందుకంటే నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది నా ఫస్ట్ ఫిలిం, అది ప్రీతి ఫస్ట్ ఫిలిం, ఇది పూజిత్ ఫస్ట్ ఫిలిం, ఇది డైరెక్టర్ గారు ప్రణీత్ గారు ఫస్ట్ ఫిలిం. మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ ఆల్సో కూడా వాళ్ళు కూడా ఫస్ట్ ఫిలిం. సో ఈ రకంగా చిన్న సినిమా కానీ వేరే ఏ రకంగా చూసుకున్నా కూడా ఇది చిన్న సినిమా కాదు. చాలా కరేజ్ కావాలి ఇలాంటి సినిమా తీయాలంటే, చాలా గట్స్ ఉండాలి. మా ప్రొడ్యూసర్స్కి అవి ఉన్నాయి. సో దే పుట్ ఆల్ ఆఫ్ దేర్ హార్ట్ ఇన్ టు దిస్ ఫిలిం. దీన్ని పెద్ద సినిమాగా చూపించారు, దీన్ని పెద్ద సినిమాగా చేశారు ఈ సినిమాని. నిజంగా చూసుకుంటే ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కొత్త వాళ్ళే, బట్ సౌండింగ్ మాత్రం ట్రైలర్లో చూసారు కదా అట్లా పెద్దగా ఉంటుంది. అది థ్యాంక్స్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిలిం. అంటే నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నాని అన్న, థ్యాంక్ యూ సంపత్ అన్న, థ్యాంక్ యూ రమ్య గారు, థ్యాంక్ యూ రాహుల్ అన్న, థ్యాంక్ యూ విజయ్ సార్, సురేష్ సార్. యా, థ్యాంక్ యూ ఎందుకంటున్నా అంటే అంత ఈజీ కాదు ఒక సినిమా రావడం. ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్గా అది చాలామందికి తెలుసు ఎంత కష్టమో ఒక ఆపర్చునిటీ రావడం. సో ఫస్ట్ థ్యాంక్ యూ ఎందుకంటే ప్రొడ్యూసర్స్కి నన్ను నమ్మినందుకు, అది థ్యాంక్ యూ. సెకండ్ థ్యాంక్ యూ ఎందుకంటే ఎవరు ఏం చెప్పినా కూడా పతంగ్ గురించి, ఈ సినిమా గురించి వాళ్ళు వినలేదు, దూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు. లేదు ఇది ఇలానే ఉండాలి, ఈ సినిమా దీనికి ఇదే ఇవ్వాలి అని పట్టుబట్టుకున్నారు వాళ్ళు. సో అందుకే ఇంత చూసారు కదా లాస్ట్ కైట్ షాట్స్ ఎలా ఉన్నాయో. ఆ విఎఫ్ఎక్స్ చాలా కష్టపడి చేయడం, చాలా ఈజీ కాదు అది. సో చాలా కష్టపడి చేసింది అది మన తెలుగు వాళ్ళతోనే. సో ఆల్ దాట్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, అన్డౌటెడ్లీ క్రెడిట్ గోస్ టు దెమ్. సో ఆ రకంగా మాది పెద్ద సినిమా. సో థ్యాంక్ యూ. సెకండ్ ఇంకో పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి. అదెవరికంటే మా అమ్మ నాన్న వాళ్ళకి, అమ్మ నాన్న చెల్లి. హలో, అమ్మ నాన్న చెల్లి వాళ్ళకి అన్డౌటెడ్లీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు 25 years, జాబ్ లేదు, ఏం లేదు. చాలామంది మా ఫ్యామిలీలో
చెక్ హలో 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 ఓకే. మా అమ్మ నాన్న వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలండి. ఎందుకంటే ఇందాక చెప్తున్నట్టు చాలా సపోర్ట్ చేస్తారు నాకు. 25 years వచ్చాయి నాకు జాబ్ లేదు, ఏం లేదు. ఇప్పటివరకు జాబ్ చేయమని వాళ్ళని అడగలేదు. ఎంతమంది విమర్శించినా, ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా, రిలేటివ్స్ కానీ లేకపోతే సొసైటీలో ఉన్న అదర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ వాట్ ఎవర్ కానీ వాళ్ళు అసలు వినలేదు వాళ్ళ మాట. కేవలం ఒకే ఒక రీజన్, నా మీద నమ్మకం ఉంది వాళ్ళకి, నా టాలెంట్ మీద నమ్మకం ఉంది. సో స్ట్రాంగ్గా నిలబడ్డారు వాళ్ళు నా కోసం. అది థ్యాంక్ యూ. ఎన్ని మాటలు వినుంటారో నాకు తెలియదు ఈ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నా జర్నీ గురించి. ఎందుకంటే ఇది ఈజీ ఫీల్డ్ కాదు అండ్ చాలా అవే ఫీల్డ్. సో థ్యాంక్ యూ సో మచ్ టు దెమ్. నాకు చాలా ఇచ్చారు లైఫ్లో. ఇప్పుడు నేను వేసుకున్న ఈ షర్ట్ ఫ్యాన్సీగా వేసుకొచ్చాను, కానీ ఇది కూడా వాళ్ళ డబ్బులతో కొనిందే, నేను నా డబ్బులతో కాదు. సో థ్యాంక్ యూ అమ్మ నాన్న, నాకు చాలా ఇచ్చారు. నేను నీకు ఐ డోంట్ నో వాట్ ఐ కెన్ గివ్ యూ. 25th రోజున ఒక హిట్ ఇస్తానేమో. ఐ హోప్ దట్ మేక్స్ యూనో ఈ టఫ్ జర్నీ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ గైస్. ఇవాళ ఉంటే బాగుండి అనిపించింది నాకు, బట్ లేరు, వాళ్ళు యూఎస్లో ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఒక రోజు ఈ సినిమా కాకపోయినా, నెక్స్ట్ సినిమా కాకపోయినా, ఇలాంటి ఈవెంట్కి వచ్చి నా ఓన్ సొంత డబ్బులతో ఒక ఫ్యాన్సీ డ్రెస్ కొనుక్కొని వేసుకుంటా. అప్పుడు మీరు అక్కడ కూర్చుని నన్ను చూస్తూ ఉంటారు, అదే వాడి డబ్బులతో వాడు కొనుక్కున్నాడు, వాడు సొంత కెరీర్ సెట్ చేసుకున్నాడు అని మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. తొందరగా వచ్చేయండి ఇక్కడ. థ్యాంక్ యూ చెప్పగలుగుతున్నాను, కానీ థ్యాంక్ యూతో పాటు ఒక సారీ కూడా చెప్పాలి మీకు. మా అమ్మకి చెప్పాలి. మా నాన్న 25th రోజున వస్తున్నాడు సినిమా చూడడానికి నాతో పాటు. మా అమ్మ వాళ్ళు రావట్లేదండి. సరే యూఎస్లో చూడొచ్చు కదా ఏమో అనుకుంటారేమో మీరు, కానీ యూఎస్లో మా సినిమా రావట్లేదు. మా ఎప్పటి నుంచో కన్నా కల ఇది నాకు. సో ఇప్పుడు టికెట్ ప్రైస్ కూడా చాలా హై ఉంది, క్రిస్మస్ టైం, హాలిడే టైం అని. సో మా మొత్తం ఫ్యామిలీ అయితే రాలేదు, చాలా టఫ్ ఉంటుంది రావడానికి. సో మా నాన్న ఒక్కడే వస్తున్నాడు. మా అమ్మ అక్కడ వెయిట్ చేస్తుంది, అరే వస్తుందా రాదా సినిమా, అక్కడ చూడొచ్చా లేదా. ఒక యాంగ్జైటీ, నర్వస్నెస్, ఒక అమ్మ ప్రేమ, నా కొడుకుని చూడలేకపోతానేమో ఒక ఫీలింగ్. అమ్మ సారీ, నేను ఒక్కటి చెప్తున్నా, ఈ సినిమా యూఎస్లో రాకపోవచ్చేమో 25th, కానీ నేను ఒకటి ప్రామిస్ చేస్తున్నా. సినిమా ట్రైలర్ చూసారు కదా, చాలా కష్టపడమండి, చాలా మంచి సినిమా తీసుకొచ్చాము. 25th రోజున మేము హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోకలే హిట్ కొడతాము. హిట్ కొట్టి మేము యూఎస్కి తెప్పిస్తాం సినిమా, గ్యారంటీ. ఆ నమ్మకం ఉంది మా టీంకి మా సినిమా గురించి. అమ్మ నీకు ఒక ప్రామిస్ చేస్తున్నా, యూఎస్కి తెప్పిస్తాం మేము మా సినిమా. ట్రైలర్ చూసైనా సినిమా చూసాకైనా యూఎస్కి తెప్పిస్తాము. నువ్వు అక్కడ యూఎస్లో థియేటర్కి వెళ్ళి కాళ్ళ మీద కాలు వేసుకుని సినిమా చూడొచ్చు. ఇది నా ప్రామిస్, మా టీం ప్రామిస్. మంచి సినిమా తీసాం, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ నా స్పీచ్ విన్నందుకు ఇంతసేపు. నాని అన్న థ్యాంక్ యూ అన్న. ఎలా ఉంది ట్రైలర్? ఫస్ట్ మీరు చెప్పాలి. ఎలా నా పుంజు ఆల్మోస్ట్ కొత్త ఆడియన్స్లోంచి దిస్ ఫెలో విల్ టాక్ అబౌట్ ద ట్రైలర్. ప్లీజ్ కమ్. ఓయమ్మ ఓర్ నాయనా, ఎట్లా అనిపించింది ట్రైలర్ పిల్లలు? గుడ్ ఈవినింగ్, వామ్ వెల్కమ్ అందరికి, ఎస్పెషల్లీ పుంజు ఫ్యాన్స్కి. ట్రైలర్ ఎట్లా? నాకు కూడా చాలా అంటే చాలా నచ్చింది ట్రైలర్. అండ్ ట్రైలర్తో పాటు వీళ్ళ కాన్సెప్ట్ ఏంది, లైక్ పతంగ్ ఎగిరేసే కాన్సెప్ట్. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, లాస్ట్లో క్లైమాక్స్ మొత్తం పతంగ్ డ్రామా అని చెప్పి చూస్తున్నా, నచ్చింది. ఇమోషనల్ డ్రామా అమేజింగ్. టోటల్గా అయితే మనకి 11 rounds హోస్ట్ చేసాం. 11 roundsలో మనకి లాస్ట్కి సారీ 8 rounds. టోటల్ వీ హ్యావ్ కండక్టెడ్ 8 rounds. ఇన్ దట్ 11 members కంటెస్టెంట్స్కి ఫైనల్ రౌండ్ అయితే పెట్టినాము. సో ఫైనల్లోకి ఏం అయితే 1 winnerని సెలెక్ట్ చేసినాము. ఆ విన్నర్ పేర్లు వచ్చేసి మనకి అర్జున్ అండ్ నాని బాబాయ్. రావాలమ్మా, ఏడున్నా సరే స్టేజ్ మీదకి. కంగ్రాచులేషన్స్ అన్న. మాకేమన్నా మరి 1,00,000 రూపాయల ఇప్పుడే రమ్మంటారా? ఆల్ ది బెస్ట్ చెప్దామా మన క్రూకి. కంగ్రాచులేషన్స్ ఫర్ ద విన్నర్స్ అర్జున్ అండ్ నాని బాబాయ్. సో ప్రీమియర్ వచ్చేసి పతంగ్ ప్రీమియర్ వచ్చేసి December 24th.
హౌ మెనీ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ప్రీమియర్ చెప్పండి. ఫ్రీ టికెట్స్ ఎవరికైనా కావాలా? ఫ్రీ టికెట్స్ కావాలా ఎవరికైనా? తీసుకోవాలా ఎవరైనా? ఎవరు వస్తారో చేయలేపండి ఒకసారి పైకి. సరే నేను ఒకసారి మాట్లాడతా, ప్రొడ్యూసర్ గారితో మాట్లాడి చెప్తా కాన్సెప్ట్. For more videos like this, subscribe Big TV channel.